యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడు పునరుద్ధరణ అయిన యేసు క్రీస్తు వారి యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ 7వ మాసం అంతా మరి మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని, మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతల్లో ఆయన వెన్నంటుండి మరి క్షేమాన్ని, భద్రతను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ మాసం చాలా ప్రాముఖ్యమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి మాసం. ఎందుకంటే మరి ఈ దినం జూలై 31 మన భారతదేశానికి మరి రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్ గారు మరి సువార్త అనేటువంటి విత్తనాన్ని మరి భారతదేశానికి తీసుకొచ్చి వారు విత్తినటువంటి శుభదినం. మరి వారు విత్తినటువంటి విత్తనం ప్రభు ప్రేమను, ప్రభు యొక్క త్యాగాన్ని మరి వారు జ్ఞాపకం చేయటాన్ని బట్టి అజ్ఞానంలో, అంధకారంలో, మూఢనమ్మకాలు, మూఢాచారాలు, దుర్మార్గ పరిస్థితుల్లో ఉన్నటువంటి భారతదేశానికి మరి వారు తీసుకొచ్చినటువంటి సౌవార్తీకరణ సువార్త మరి దాని ద్వారా వెలిగించబడ్డాం. కాబట్టి ఈ రోజున ఎంతటి చైతన్యం, ఎంతటి ఆధ్యాత్మిక, భౌతికమైనటువంటి, భౌగోళికమైనటువంటి మార్పు అనేటువంటిది, ఆశీర్వాదం మన జీవితాల్లో మరి అనుభవించుతున్నామంటే మహనీయుడి యొక్క త్యాగ ఫలం అనేటువంటిది ఈ దినం మనం గుర్తు చేసుకోవాలి. ఈ దినం మనం టిఎల్సి యొక్క అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్టు నేను వారి కాడిను తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. దేవుని బిడ్డలారా, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చివరి భాగంలో 2 తలంపులు ఇవది మనం జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే, దేవుడు మన జ్ఞాపకం చేస్తున్న మొదటి తలంపు, నేను వారి కాడిను తీసి. కాడి అంటే మనం మరి పల్లెటూరు ప్రాంతాల్లో మనం గ్రహిస్తాం. 2 ఎడ్లకి అవి 2 కూడా అటు ఇటు వెళ్ళిపోకుండా వాటిని ఒక మార్గంలో నడిపించడానికి, బరువులు మోయటానికి ఒక వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే ఒక బలమైనటువంటి కాడిని తయారు చేసి ఆ 2 ఎడ్ల యొక్క వాటి భుజాల మీద వాటిని పెట్టుతారు. ఆ తలం అంతే మెడ మీద ఆ కాడి మానును పెట్టినప్పుడు ఆ కాడి మాను ఎప్పుడైతే ఆ ఎడ్లు వాటి మీద పెట్టబడ్డప్పుడు అవి అటు ఇటు వెళ్ళిపోకుండా తిన్నని మార్గంలో బరువులు ఎత్తుకుని మరి ఆ రైతుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఆ కాడి చాలా బరువైనది, ఆ కాడి చాలా బలమైనది. మరి ప్రభు మన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నేను వారి కాడిని తీస్తాను అంటున్నాడు. కాడి బరువు, భారమైంది, శ్రమతో కూడింది, ప్రయాసతో కూడినటువంటిది అనేటువంటిది జ్ఞాపకం చేసేటట్లుగా మన ప్రభు వ్యక్తిగతంగా కావచ్చు, మన యొక్క కుటుంబ పరంగా కావచ్చు, మన మీద ఉన్నటువంటి భారమైన, బరువైన, మనం మోయలేనటువంటి ఆ బాధలన్నిటినీ, ఆ బరువులన్నిటినీ, ఆ శ్రమలన్నిటినీ, ఆ సమస్యలన్నిటిని కూడా మన ప్రభు తీసివేస్తానంటున్నాడు. ఈ ఉదయం దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో వ్యక్తిగతంగా బరువైనటువంటి, కాడినటువంటి భారాన్ని మోస్తున్నామేమో, కుటుంబంలో నీ బిడ్డల జీవితంలో ఎలాంటి సమస్యలు, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి బంధకాల్లో ఉంటే ప్రభు నీ కాడిను, నీ బరువైనటువంటి, నీ భారభూరితమైనటువంటి జీవితాన్ని ఆయన తీసివేసి ఆయన నిన్ను సులువు చేయాలని, నిన్ను నెమ్మదిపరచాలని, నీ జీవితాన్ని తేలికపరచాలనేటువంటిది ప్రభు నీ పట్ల ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. 2వ తలంపు ఏంటంటే, వారి ఎదుట భోజనం పెట్టి తిని, వారి కాడిని తీసివేసి, వారికి ఉన్నటువంటి బంధకాలు, వారికి ఉన్నటువంటి బాధల్ని, వారికి ఉన్న సమస్యలను తీసివేసి వారికి నేను భోజనం పెట్టి తిని అంటున్నాడు. మన పితరులకు ఎలా చేశారో మన ప్రభు మనకు కూడా అటు రీతిగా చేయబోతున్నాడు. భోజనం అంటే సంపద, సమృద్ధి, ఆహారం అంటే మేళ్ళు అన్నమాట. మన జీవితానికి మన ప్రభు
మరి ఈ 2025 సంవత్సరం 7వ మాసంలో జీవితంలో కాడిలాంటి బరువైనటువంటి భారాలతోనే భరించేవేమో దేవుడు ఆ కాడిను తీసివేయబోతున్నాడు. నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసించగలిగితే, నువ్వు ప్రభువుని అడగగలిగితే, ప్రభువా ఈ కాడిను నా మీద నుంచి, నా కుటుంబం నుంచి, నా బిడ్డల నుంచి తీసివేయి ప్రభు అని అడిగితే ఖచ్చితంగా ఆయన తీసివేస్తాడు. ఆయన నీ ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తాడు. అంటే కీర్తనాకారుడు 23వ కీర్తనలో జ్ఞాపకం చేసినట్లుగా, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు అన్నట్లుగా రానున్నటువంటి 8వ మాసంలో దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో ఆయన మేళ్లు చేయబోతున్నాడు. అభివృద్ధిని, ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. సంసిద్ధుడిగా ప్రభు మనకి సమీపంలో ఉన్నాడు. ఆయన అడుగుదాం, ఆయన ద్వారా పొందుకుందాం. అట్టి స్థితిలో దేవుడు రానటువంటి 8వ మాసంలో మనందరి పట్ల కార్యాల ద్వారా స్థిరపరచును గాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు ప్రియులు రవికాంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 103వ కీర్తన 4వ వచనంలో జ్ఞాపకం చేసినట్లుగా, కరుణ కటాక్షములను నేను నీ కిరీటం ఇచ్చుచున్నాను జ్ఞాపకం చేసినట్లుగా రవికాంత్ గారికి దేవుడు ఎలాంటి దయా కిరీటాలు ఇంకా అనుగ్రహిస్తూ నిండు వృద్ధాప్యం వరకు కూడా వారిని బలపరుస్తూ, వారి పిల్లలను చూసేటువంటి కృపలో మరి వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించి అభివృద్ధిపరచునుగాక. ఆమె దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ, కృపామయుడ, జీవము గల మా రక్షక మీకు వందనాలు. ఈ 7వ మాస చివరి దినంలో నాయన దివ్యమైనటువంటి భవిష్యత్తు ప్రణాళిక పరమైనటువంటి మీ వాక్యం చేత మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు. అయ్యా, కాడి దేనికి సాదృశ్యమో ఆ కాడిని తీసివేస్తానని మీరు జ్ఞాపకం చేశారు. ఈ ఉదయం నాయన కాడిలాంటి బరువైనటువంటి బంధకాల్లో, బాధల్లో ఉన్నటువంటి వారిని మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వారి ఎదుట నేను భోజనం పెట్టిదనని మీకు జ్ఞాపకం చేశారు. మీ మేళ్లతో, మీ ఆశీర్వాద అభివృద్ధిని నా ప్రభువా మీ బిడ్డలకు దయచేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి జీవితాలతో లోట్లు మీరు తీసివేయండి. ఆర్థికంగా, ఆత్మీయంగా మీరు అభివృద్ధి పరుస్తున్నాయన మీకు సాక్షులుగా స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం టీఎల్సీ ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీ కార్యం జరిగిస్తూ నడిపించండి. ఇది నాయన జన్మదినం జరుపుకుంటున్నటువంటి మా ప్రియులు రవికాంత్ గారిని బట్టి మీకు వందనాలు. ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం అనుగ్రహించి అయ్యా వారి యొక్క ఉద్యోగంలో, వారి బాధ్యతలను మీరు తోడుగా నడిపించండి. వారి జీవిత భాగస్వామిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారికి ఇచ్చేటువంటి కుమారులను, కుమార్తెలను, వారి కుటుంబాలను మీరు దీవించి నా ప్రభువా ఆస్వాదించి అభివృద్ధి పరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.